దీర్ఘదర్శి. ఎక్కడ దీర్ఘదర్శి? మందిరములో దీర్ఘదర్శకను. తాబీలో అది ఆసాఫు గారు. ఆసాఫు గారు అంటే మామూలు కదా. ఆయన ఏం చేస్తాడంట? దీర్ఘదర్శి అతనికి. ఆయన ఏం చేస్తాడంట? ఆసాఫు రచించిన శ్లోకాలు ఉన్నాయి. మీకు తెలుసా? అసలు శ్లోకాలు ఉన్నాయి తెలుసా మీకు? మనకే శ్లోకాలు ఉన్నాయి, మనకే పద్యాలు ఉన్నాయి, మనకే అన్నీ ఉన్నాయి. కానీ అది బాగలేదు. ఆసాఫు గారు శ్లోకం వేస్తారంట, ఇశ్రాయేలు దేశంలో ఉన్న సమస్తము కంటే పక్క దేశాలకు కూడా శ్లోకం అంత గట్టిగా వేస్తాడంట. ఆయన శ్లోకం ఆరాధనలో అంత గట్టిగా శ్లోకం వేస్తాడు. కనుక అలాంటి శ్లోకాలు ఉన్నాయి మనకి. సర్వలోక పాలక సత్యదేవతనయుడా నిత్య తేజ విరాజిత సుమధుర చరిత నమస్తే నమో నమః. ఇది శ్లోకం అంటే. శ్లోకం అంటే ఇది. అంటే ఆసాఫు గారు శ్లోకం వేస్తే ఎంత ఎసొట్టుగా ఉంటుందంట. అప్పుడు ఆరాధన స్టార్ట్ అయ్యిందంట. అంత శ్లోకాలు వేస్తే ఆరాధన అంత వినసొంపుగా ఉండేది. కనుక దేవుడు మనకి యెహోవాను బట్టి మనం ఏం చేయాలంటే